we focus on next problem. So here the problem is given that if three charges each of charge q are at the vertices of an equilateral triangle, then find the net force on a charge placed. So we are taking an equilateral triangle, the charges are given as q, q, q. So we can find the force on any one of the charge. Maybe I am taking this is my point of interest and this is my charge of interest. So to calculate the net force, our charge of observation is treated as weak. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే చార్జెస్ డిఫరెంట్గా ఉన్నప్పుడు నెంబర్స్ని బట్టి మనకు తెలుస్తుంది ఏది స్ట్రాంగ్ ఆర్ వీక్ అనేది రెస్పాండ్ అవుతూ ఉంటుంది. బట్ చార్జెస్ సేమ్ ఉంటే మాత్రము దేని మీద అయితే నెట్ ఫోర్స్ కనుక్కోమంటారో దాన్ని మనం వీక్గా తీసుకుంటాం. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, చార్జెస్ డిఫరెంట్గా ఉంటే ఐ మీన్ 5 కూలమ్స్ 3 కూలమ్స్ అని ఉంటే 3 కూలమ్స్ని వీక్గా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ చార్జెస్ సేమ్ ఉంటే క్యూ అండ్ క్యూ ఇలా సేమ్ ఉంటే దేని మీద అయితే నెట్ ఫోర్స్ మనం కనుక్కోమంటారో దాన్ని మనం వీక్గా తీసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ క్యూ ఈ రెండు చార్జెస్ తీసుకుందాం. సో రిపల్షన్, ద వీక్ హ్యాస్ టు రిపెల్, అందుకే డైరెక్షన్ నేను ఇలా తీసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎఫ్. క్యూ రిపల్షన్, weak has to respond, that means weak has to repel in this way. So అందుకే నేను ఇది F తీసుకున్నాను. F they are adding each other at an angle 60 degrees. Therefore net force R equivalent to 2p cos theta by 2. This is the addition of equal vectors. ఇది F కాబట్టి మనం ఈక్వల్ వెక్టర్స్ అడిషన్ చేస్తున్నాం కాబట్టి R equivalent to 2p cos theta by 2 అని రాస్తున్నాం. F dash equivalent to 2f into cos 60 by 2, that equivalent to 2f into root 3 by 2 రాశాను, that equivalent to root 3f, root 3 into 1 by 4 pi epsilon naught into q square by a square. సో ఇలా మనం ప్రాబ్లం చేయడం జరుగుతుంది. సేమ్ ప్రాబ్లమ్స్ మనకు గ్రావిటేషన్లో రావడం జరుగుతుంది. అక్కడ చార్జెస్ బదులుగా మనం మాస్ తీసుకుంటాము. సేమ్ మాసెస్ ఉన్నట్లయితే దేని మీద అయితే మనకు ఫోర్స్ కనుక్కోమంటారో దాన్ని మనం వీక్గా మనం కన్సిడర్ చేస్తాం. ఇలాంటి ప్రాబ్లమే ఇంకొకటి మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ప్రాబ్లం, చార్జెస్ q minus q are placed at the vertices of an equilateral triangle, then find the net force on charge q. ఇక్కడ q and minus q are given. They are placed at the vertices of an equilateral triangle. Suppose we have freedom that we can find the force on any one of the charge. ఈ చార్జ్ మీద అయినా కనుక్కోవచ్చు లేదా ఈ చార్జ్ అయినా. సో నేను ఈ క్యూని నా పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా నేను తీసుకున్నాను. ఏం చెప్పలేదు కాబట్టి ఈ రెండు క్యూలలో ఏదైనా ఒకదాన్ని తీసుకోవచ్చు. క్యూ, దిస్ ఈజ్ వీక్, సో దట్ మీన్స్ వీక్ ఈజ్ అవర్ చార్జ్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దేని మీద అయితే నెట్ ఫోర్స్ కనుక్కోమంటున్నారో దాన్ని ఎప్పుడు కూడా మనం వీక్గా తీసుకోవాలి. ఇది ఎప్పుడు తీసుకుంటాము అంటే చార్జెస్ మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్ ఉన్నప్పుడు. అదే చార్జెస్ మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్గా ఉంటే మనకు నెంబర్స్ని బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ చార్జెస్ సేమ్ ఉన్నప్పుడు మాత్రము దేని మీద అయితే ఫోర్స్ కనుక్కోమంటున్నారో దాని మీద మనం తీసుకుంటాం. ఇప్పుడు నెట్ ఫోర్స్ ఈక్వల్ టు S ఈక్వల్ టు 2p ఇంటూ సైన్ థీటా బై 2. ఇక్కడ సబ్ట్రాక్షన్ అని ఎలా అర్థమైందో ఒకసారి మనం చూద్దాం. ప్లస్ క్యూ అంటే రిపల్షన్, ఆల్వేస్ వీక్ హ్యాస్ టు రెస్పాండ్. ఇది వీక్ ఛార్జ్ కాబట్టి ఇది ఇలా రిపెల్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లస్ క్యూ మైనస్ క్యూ, ఇది వీక్ ఛార్జ్ కాబట్టి వీక్ హ్యాస్ టు రెస్పాండ్ అంటే ఏంటి అర్థం చేసుకున్నాం. ఈ ప్లస్ క్యూ అనేది మైనస్ క్యూ వైపు అట్రాక్ట్ అవుతుంది. సో ఇది ఎఫ్ ఇలా ఉన్నట్లయితే ఇది ఎఫ్ ఇలా ఉన్నట్టు అంటే ఈ యారోస్ని బట్టి మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా దీని సబ్ట్రాక్షన్ అని మనం గుర్తుపట్టవచ్చు. అంటే యారోస్ రెండు టువర్డ్స్ ఉంటే అది అడిషన్కి షార్ట్ కట్, ఒకటి అవే ఉండి ఒకటి టువర్డ్స్ ఉంటే అది సబ్ట్రాక్షన్కి షార్ట్ కట్. సో దెర్ఫోర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఈక్వల్ వెక్టర్స్ కాబట్టి S ఈక్వలెంట్ టు 2p సైన్ థీటా బై 2 రాస్తున్నాను నేను. F డాష్ ఈక్వలెంట్ టు 2f ఇంటూ సైన్ 60 బై 2, దట్ ఈక్వలెంట్ టు 2f ఇంటూ సైన్ 30 అంటే 1/2, దట్ ఈక్వలెంట్ టు f మనం రాస్తున్నాం. సో ఇది మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. Find the net force on a charge q at the vertices of a square
where 4 similar charges are present at the vertices of a square. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఇవన్నీ. సేమ్ ప్రాబ్లమ్స్ మనకు డిఫరెంట్ చాప్టర్స్లో వస్తాయని నేను ఆల్రెడీ చెప్పాను. సో వీఆర్ టేకింగ్ charges, 4 charges q, 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 q. They are placed at the vertices of a square of side length a. Suppose this is a, I am taking the diagonal as root 2a. So this is one of the most important problem. సో ఇక్కడ అన్ని సేమ్ మ్యాగ్నిట్యూడ్స్ ఉన్నాయి కాబట్టి ఏదైతే మన ఛార్జ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఉంటుందో దాన్ని మనం వీక్గా తీసుకుంటాం. ఫస్ట్ చూద్దాం. ప్లస్ క్యూ ప్లస్ క్యూ. So this weak has to respond. So this is repelled in this way. Plus q plus q. Repulsion. Weak has to respond. This repels in this way. ఈ F కి రిజల్టెంట్ దే ఆర్ పర్పెండిక్యులర్ కాబట్టి మనం ఏం రాస్తున్నాం అంటే రూట్ టు ఎఫ్ అని రాస్తున్నాను నేను. అంటే జనరల్గా ఇది ఎఫ్, ఇది ఎఫ్ డైరెక్షన్, తర్వాత ఈ ఎఫ్ డైరెక్షన్ ఇలా ఉంటుంది. సో ఈ రెండింటి రిజల్టెంట్ ఈ డైరెక్షన్లో రూట్ టు ఎఫ్ లాగా ఉంటుంది. ఎందుకని అంటే 2p cos θ by 2 ప్రకారం చేయవచ్చు, లేదా r ఈక్వల్ టు రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ 2pq cos θ ప్రకారం చేసిన ఎఫ్ పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు రిజల్టెంట్ రూట్ టు ఎఫ్ అవుతుంది. తర్వాత ఈ రెండింటి గురించి ఆలోచిద్దాం. ప్లస్ క్యూ విచ్ ఆర్ ఎట్ ది డయాగ్నల్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆఫ్ లెంగ్త్ రూట్ టు ఏ. ఈ రెండింటికి తీసుకున్నట్లయితే ఎఫ్ ఈక్వలెంట్ 1/4πε0 q²/a² అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యూ దే ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్ ఏ అన్నప్పుడు ఇలా తీసుకున్నట్లయితే ఈ డయాగ్నల్ ఆలోచించినప్పుడు ఎఫ్1 ఈక్వలెంట్ 1/4πε0 q²/√2a² లా రాస్తున్నాం. సో దీన్ని ఈ ఎఫ్ని మనం కావాలి అంటే f/2 లాగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే ఈ ఎఫ్ రిజల్టెంట్ రూట్ టు ఎఫ్ ఈ డైరెక్షన్లో ఉంది, తర్వాత ఈ ఎఫ్1 అనేది కూడా సేమ్ డైరెక్షన్లో ఉంది. బికాజ్ దిస్ రూట్ టు ఎఫ్ అండ్ ఎఫ్1 బోత్ లై ఇన్ సేమ్ డైరెక్షన్, సో వీఆర్ మేకింగ్ అడిషన్ రూట్ టు ఎఫ్ ప్లస్ ఎఫ్1. రూట్ టు ఎఫ్ ప్లస్ ఎఫ్1 ప్లస్లో నేను f/2 రాస్తున్నాను. సో అది ఎల్సిఎం తీసుకొని సమ్ 2√2 + 1/2 ఇంటూ ఎఫ్ ప్లస్లో 1/4πε0 q²/a² మనం రాస్తున్నాం. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. తర్వాత ఎక్కువ సంవత్సరాలు అడిగినటువంటివి, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్స్లో ఎక్కువ టైమ్స్ రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 charges, each of charge q are suspended from a support with an extensible strings each of length L. Then at equilibrium find the separation between the charges. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ డయాగ్రామ్ డిస్క్రిప్షన్ని మనం ప్రాపర్గా అర్థం చేసుకుందాం. సో లెట్ us say this is an inextensible string, this is another inextensible string of length L and L. This is suspended by charge q and this is also suspended by charge q. So when they are having some charges, so obviously they have to ఇలా రిపెల్ అవుతాయి. ఈ క్యూ ఇలా ఉన్నాయనుకోండి. ఇక్కడ ఈక్విలిబ్రియం అనే మాటను మనం అర్థం చేసుకుందాం. ఈక్విలిబ్రియం అంటే ఏంటి అంటే, ఈక్విలిబ్రియం మీన్స్ వెన్ ది సిస్టమ్ ఈజ్ ఇన్ ఎట్ రెస్ట్. రెస్ట్ మీన్స్ when a body is at rest, so definitely the upward force equal to downward force and LHS force equal to RHS force. ఇక్కడ మనం ఎలా ఆలోచిస్తున్నాం అంటే, ఇది QQ అన్నప్పుడు ఇది నా చార్జ్ ఆఫ్ అబ్జర్వేషన్ అనుకుంటే నేను దీన్ని వీక్గా నేను తీసుకుంటున్నాను. సో కాబట్టి ప్లస్ క్యూ అంటే ఈ ఎఫ్ రిపల్షన్ అనేది వీక్గా రెస్పాండ్ అవ్వాలి కాబట్టి ఇది ఎఫ్ ఇలా రిపెల్ అవుతుంది. తర్వాత టెన్షన్ నేను తీసుకున్నాను. స్ట్రింగ్లో టెన్షన్ అనేది ఉంటుంది. ఆ టెన్షన్ డైరెక్షన్ ఎప్పుడు ఆల్వేస్ అవే ఫ్రమ్ ది బాడీ. ఇది బాడీ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే అవే ఫ్రమ్ ది బాడీ అంటే టీ ఇలా మనం తీసుకుంటున్నాం. ఇది టీ అయితే ఇది తీటా యాంగిల్ అనుకున్నట్లయితే ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది. ఇది టీ అయితే ఇది టీ కాస్ తీటా, ఇది టీ సైన్ తీటా. ఇది ఈక్విలిబ్రియం అన్నాం. ఈక్విలిబ్రియం అన్నప్పుడు మాత్రమే ఇలా చేయాలి. ఈక్విలిబ్రియం మీన్స్ ది అప్వర్డ్ ఫోర్స్ ఈక్వలెంట్ టు డౌన్వర్డ్ ఫోర్స్, అంటే టీ కాస్ తీటా ఈక్వలెంట్ టు ఎంజీ రాయాలి. LHS ఈక్వలెంట్ టు RHS అంటే టీ సైన్ తీటా ఈక్వలెంట్ టు ఎఫ్ రాసుకోవాలి. ఈ రెండింటిని డివైడ్ చేస్తే ఎఫ్ ఈక్వలెంట్ టు ఎంజీ ఇంటూ tan తీటా అని రాస్తాం. సో వీ హ్యావ్ ఎ బేసిక్ రూల్ ఇన్ మ్యాథ్స్. ఫర్ స్మాల్ యాంగిల్స్
tan theta is approximately equivalent to sin theta. మనం ఏ లాగరిథం బుక్ ఓపెన్ చేసినా సరే 0.1 డిగ్రీస్ లాంటి చిన్న వాల్యూస్ తీసుకుంటే tan 0.1 అయినా 0.1 ఉంటుంది, sin 0.1 అయినా సరే 0.1 ఉంటుంది. tan theta is approximately equal to sin theta. ఇక్కడ sin theta అంటే ఎలా మనం కనుక్కున్నాం అంటే ఆపోజిట్ సైడ్ బై హైపాటనస్ మనం రాసుకోవచ్చు. ఈ డిస్టెన్స్ని సపరేషన్ డిస్టెన్స్ని x అనుకున్నట్లయితే దిస్ డిస్టెన్స్ విల్ బికమ్స్ x/2. దిస్ ఈజ్ l. sin theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపాటనస్ అంటే x/2/l మనం రాస్తాం. సో sin theta వాల్యూ వచ్చినప్పుడు tan theta ఈక్వలెంట్ టు sin theta ఈక్వల్ టు x/2/l మనం రాస్తున్నాం. F ఈక్వలెంట్ mg ఇంటూ x/2l. F అంటే ఫోర్స్ ఆఫ్ రిపల్షన్. F ఈక్వలెంట్ 1/4πε0 ఇంటూ q²/x² దట్ ఈక్వలెంట్ టు mg ఇంటూ x/2l. ఇక్కడ xని మనం సబ్జెక్ట్ చేస్తే x ఈక్వలెంట్ 2l/2lq²/4πε0 mg హోల్ పవర్ 1/3 అనేది మనం తీసుకోవచ్చు. ఇలా మనం ప్రాబ్లం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ మోడల్ మనం చూద్దాం. ఇలాంటిదే స్ట్రింగ్స్ ప్రాబ్లం. ఒకసారి మనం ప్రాబ్లం చూద్దాం. Two charged bodies, ఇక్కడ చూద్దాం. Two charged bodies, each of charge q are separated by certain distance when they are hanged by two inextensible threads, each of length l from a support in air. అంటే we are taking two threads and they are supported from a support. These are the charges q and q. They are suspended by some distance x అనుకుందాం. If the entire system is shifted into a liquid of density dl and dielectric constant k, again the angle made with the vertical remains the same. అంటే ఫస్ట్ ఎయిర్లో ఉన్నప్పుడు ఎంత యాంగిల్ చేశాయో ఈ వర్టికల్తో ఈ థ్రెడ్ అనేది, దీన్ని మనం లిక్విడ్లోకి తీసుకెళ్ళినప్పుడు కూడా అంత యాంగిల్ చేస్తుందండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ మోడల్. అంటే ఫస్ట్ సేమ్ ఇందాక ప్రాబ్లం లానే టూ చార్జెస్ని మనం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎ చార్జ్ క్యూ అండ్ దిస్ ఈజ్ ఎ చార్జ్ క్యూ. దే ఆర్ సస్పెండెడ్ బై టూ థ్రెడ్స్ విత్ ది వర్టికల్ వన్ ఆఫ్ ది థ్రెడ్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా. ఈ రెండింటి మధ్య సపరేషన్ డిస్టెన్స్ వచ్చేసి ఎక్స్ అనుకున్నట్లయితే ఇప్పుడు మనం ఎలా ఆలోచిస్తున్నాం అంటే దిస్ ఈజ్ ప్లస్ క్యూ అండ్ ప్లస్ క్యూ ఆల్వేస్ వీక్ హ్యాస్ టు రెస్పాండ్. ఇక్కడ రెండు సేమ్ ఛార్జెస్ కాబట్టి ఏదైతే ఛార్జ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఉంటుందో దాన్ని మనం వీక్గా తీసుకుంటాం. ఇది ఛార్జ్ ఆఫ్ అబ్జర్వేషన్, సో నేను దీన్ని వీక్గా తీసుకున్నాను. ప్లస్ ప్లస్ అంటే రిపెల్ అవ్వాలి, వీక్ రెస్పాండ్ అవ్వాలి, సో ఎఫ్ ఇలా తీసుకుంటాం. ఇది ఎఫ్. టెన్షన్ ఇందాకట్లానే అవే ఫ్రమ్ ది బాడీ, ఇది టీ కాస్ థీటా, ఇది టీ సైన్ థీటా, ఇది ఎంజీ. ఇది ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం ఈ ప్రాబ్లం. అలాంటప్పుడు ఇన్ ఎయిర్ ఎఫ్ ఈక్వలెంట్ టు ఎంజీ ఇంటూ టాన్ థీటా. ఇందాకటి అప్లికేషన్ నేను డైరెక్ట్గా తీసుకున్నాను. ఎఫ్ ఈక్వలెంట్ టు ఎంజీ ఇంటూ టాన్ థీటా, ఇది ఎయిర్లో ఉన్నప్పుడు. సో వెన్ ది ఎంటైర్ సిస్టమ్ ఈజ్ షిఫ్టెడ్ ఇంటూ మీడియం ఎఫ్ లిక్విడ్ ఈక్వలెంట్ టు ఎంజీఎల్ ఇంటూ టాన్ థీటా. ఎఫ్ఎల్ బై ఎఫ్ ఈక్వలెంట్ టు జిఎల్ బై జిఎన్ మనం రాస్తున్నాం. మిగతావన్నీ సేమ్. ఎందుకు ఇక్కడ టాన్ థీటాలు రెండు సేమ్ చేసామంటే ఇక్కడ క్వశ్చన్లో క్లియర్గా ఉంది. అగైన్ ద యాంగిల్ మేడ్ విత్ ది వర్టికల్ రిమైన్ ద సేమ్. అంటే ఇఫ్ ది టూ బాడీస్ ఆర్ ఇన్ ఎయిర్ or if the two body system is shifted into some liquid, the angle made with the vertical is same. theta అనేది సేమ్ అని వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. సో అందుకోసం మనం థీటాని సేమ్గా తీసుకుందాం. ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ఎల్ బై ఎఫ్ అంటే 1/4πε రాయాలి. యాక్చువల్లీ ఇది మీడియం కాబట్టి మనం ఇందాక చదువుకున్న రిలేషన్ ప్రకారం ఎప్సిలాన్ ఈక్వల్ టు ε0 ఇంటూ కే. సో నేను అందుకోసం ఇది రాశాను q²/x². నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఎఫ్ఎల్ అంటే ఇది మీడియంలో ఏం రాస్తాము 1/4πε అని రాస్తాం. ఎప్సిలాన్ మీన్స్ ε0 ఇంటూ కే, q²/x² బై ఎఫ్ అంటే 1/4πε0 q²/x². జిఎల్/జి అంటే జి ఇంటూ 1 - dl/ds అంటాం. అంటే యాక్చువల్లీ లిక్విడ్లో మనం ఇమ్మర్స్ చేసినప్పుడు బయాన్సీ వల్ల జనరల్లీ మనము జిఎల్ని వేర్వేరు టాపిక్లో జీ డాష్ అని కూడా చదువుతూ ఉంటాం. జిఎల్ని జీ డాష్ అని చదువుతాం. జీ డాష్ అంటే జీ ఇంటూ 1 - dl/ds అని మనం డిఫరెంట్ చాప్టర్స్లో చూస్తాం. జీ ఇంటూ 1 - dl/ds అంటాం. ఇక్కడ డిఎల్ అంటే డెన్సిటీ ఆఫ్ లిక్విడ్, డిఎస్ అంటే డెన్సిటీ ఆఫ్ సాలిడ్.
సో ఇది మనం క్యాన్సిల్ చేసినట్లయితే 1/k ఈక్వలెంట్ టు ds మైనస్ dl బై ds ఆర్ k ఈక్వలెంట్ టు ds బై ds మైనస్ dl. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ కూల్ మిన్వర్స్ స్క్వేర్ లా మీద ఉన్నటువంటి ఇంకో క్వశ్చన్ మనము చూద్దాం. ఇది చాలా ఫేమస్ అప్లికేషన్. 2 charges q and 4q are separated by certain distance L. Where and what charge should be placed to keep the system in always in equilibrium? To keep the system, ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే q and 4q 2 charges ఉన్నాయి, దే ఆర్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ L. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఎక్కడ ఎంత ఛార్జ్ని తీసుకున్నట్లయితే మొత్తం ఈ సిస్టమ్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంటుంది అని ఫస్ట్ ఆలోచిద్దాం. q and 4q ప్లస్ q ప్లస్ 4q ఈ రెండు మాత్రమే ఉన్నప్పుడు సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉండదు, అంటే ఐ మీన్ రెస్ట్లో ఉండదు. ఎందుకని అంటే q వీక్, సో ఇది ఇటువైపు రిపెల్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకో కొత్త ఛార్జ్ని తీసుకున్నప్పుడే సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. అంటే ఎక్కడ మనం ప్లేస్ చేస్తామంటే నల్ పాయింట్ దగ్గర మనం ప్లేస్ చేస్తాం. అంటే ఈ రెండింటి ఫీల్డ్ ఎక్కడైతే క్యాన్సిల్ అవుతుందో ఆ పాయింట్ని మనం వెతుక్కొని అక్కడ ప్లేస్ చేస్తాం. సో ఫస్ట్ ఐఎమ్ రైటింగ్ ది ఫార్ములా ఫర్ నల్ పాయింట్. x ఈక్వలెంట్ టు d బై రూట్ ఆఫ్ q2 బై q1 ప్లస్ 1. సో ఏ ఛార్జ్ నుంచి అయితే మనం నల్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేస్తామో అది డినామినేటర్లో తీసుకోవాలి. నేను q నుంచి నేను మెజర్ చేస్తున్నాను కాబట్టి రూట్ ఆఫ్ 4q బై q అని రాశాను ప్లస్ 1. q క్యాన్సిల్ అవుతే L/3 అని నేను రాసుకున్నాను. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ నల్ పాయింట్ ప్రిన్సిపల్ సేమ్ ప్రిన్సిపల్ ఇది అప్లికబుల్ ఫర్ ఆల్ చాప్టర్స్. ఏ ఛార్జ్ నుంచి అయితే మెజర్ చేస్తామో దాన్ని మనం డినామినేటర్లో తీసుకుంటూ ఉంటాం జనరల్లీ. ఇక్కడ q నుంచి నేను చెప్పాను కాబట్టి qని నేను డినామినేటర్లో తీసుకున్నాను. అండ్ 1 more. ఇప్పుడు ఆ ఛార్జ్ మ్యాగ్నిట్యూడ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేది చూద్దాం. q 4q దే ఆర్ సెపరేటెడ్ డిస్టెన్స్ స్మాల్. అవర్ థర్డ్ ఛార్జ్ న్యూ ఛార్జ్ దట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఈజ్ q అనుకుందాం. మనం ఆల్రెడీ q 4q రెండు ఉన్నాయి L డిస్టెన్స్లో. ఇప్పుడు మనం కొత్తగా స్మాల్ q అనే ఛార్జ్ని ప్లేస్ చేస్తున్నాం అనుకుందాం. టు కీప్ ది సిస్టమ్ ఇన్ ఈక్విలిబ్రియం దెన్ ది నెట్ ఫోర్స్ ఆన్ 1 or 3 ఈక్వల్ టు 0. ఇది చాలా చాలా ఫేమస్ మోడల్. q అండ్ 4q ఈ రెండింటినే మనం సిస్టమ్ అంటాం. ఈ సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే ఎదర్ 1 మీద యాక్ట్ అయ్యే టోటల్ ఫోర్స్ 0 అన్న అవ్వాలి, ఆర్ 4q మీద యాక్ట్ అయ్యే టోటల్ ఫోర్స్ 0 అన్న కావాలి. మన ఇష్టం, దేనైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద నెట్ ఫోర్స్ ఆన్ 1 ఈక్వల్ టు 0 అన్నాను, సో దట్ మీన్స్ ది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ 1 ఈక్వల్ టు 0 మీన్స్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ 1 డ్యూ టు 2 ఎగ్జిస్ట్ అండ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ 1 డ్యూ టు 3 ఎగ్జిస్ట్. అంటే 1 మీద ఫోర్స్ తీసుకునేటప్పుడు 2 వల్ల ఉంటుంది అండ్ 3 వల్ల ఉంటుంది. ఈ నెట్ ఫోర్స్ 0 తీసుకోవాలి. 1/4πε0 ఇంటూ 1 2 అంటే q ఇంటూ స్మాల్ q బై డిస్టెన్స్ L/3 హోల్ స్క్వేర్ ప్లస్ q ఇంటూ 4q బై డిస్టెన్స్ అంటే ఎంత L² ఈక్వల్ టు 0 రాస్తున్నాం. ఇక్కడ L² కామన్ తీసుకున్నట్లయితే 9q ప్లస్ 4q ఈక్వల్ టు 0, q ఈజ్ ఈక్వల్ అంటే -4/9 ఇంటూ q అనేది రావడం జరుగుతుంది. ఇది మనకు కావాల్సిన మోడల్స్. ఇక్కడ ఒకసారి మనము ఎలక్ట్రోస్టాటిక్స్కి గ్రావిటేషన్కి ఎనాలజీ మనం చూద్దాం. ఇప్పుడు ఎలక్ట్రోస్టాటిక్స్ మనం తీసుకున్నట్లయితే F ఈక్వలెంట్ 1/4πε0 ఇంటూ q1 q2 బై r² అని మనం రాస్తాం. అదే గ్రావిటేషన్లో కనుక మనం చూసుకున్నట్లయితే F ఈక్వలెంట్ g ఇంటూ m1 m2 బై r² అని రాస్తాం. ఎనాలజీ మీన్స్ కంపారిజన్ అనేది మనకు అర్థమవుతే ఒక చాప్టర్లో ఫార్ములాస్ చదువుకున్నట్లయితే ఇంకో చాప్టర్ మనకు ఈజీగా రాసుకోగలుగుతాం. ఇక్కడ జనరల్లీ ఫస్ట్ ఏం చదువుతామంటే F ఈజ్ ప్రపోర్షనల్ టు q1 అండ్ q2 అండ్ F ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r² అని చదువుతాం. F ఈజ్ ప్రపోర్షనల్ టు q ప్లస్లో m రాసాం అంతే, m1 అండ్ m2 అండ్ F ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r². అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఛార్జ్ అనే బదులుగా మనము మాస్ వాడుతున్నాం. నెక్స్ట్ ప్రపోర్షనాలిటీ బదులు మనం ఒక కాన్స్టెంట్ తీసుకుంటున్నాం, అదే ఇక్కడ 1/4πε0.
ఇక్కడ ప్రపోర్షనాలిటీ బదులు మనం తీసుకునే కాన్స్టెంట్ జీ. మిగతాదంతా సేమ్ టు సేమ్, ప్రాపర్టీస్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్. బట్ డిఫరెన్సెస్ ఏంటివి అంటే ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్స్లో మనకు అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి, రిపల్సివ్ ఫోర్సెస్ ఉంటాయి, కానీ గ్రావిటేషన్లో మనకు ఓన్లీ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి. సో ఇది. సో మనం ఫార్ములాస్ ఈజీగా గుర్తుంచుకోవడానికి మాత్రం 1/4πε0 వచ్చే ప్రతి సందర్భంలో ఫ్యూచర్లో జీ వాడతాం, ఛార్జ్ క్యూ అనేటువంటి వచ్చేటువంటి ప్రతి సందర్భంలో మనము ఎం వాడతాం. ఓకే, థ్యాంక్ యూ.